అర్థం కాదు. ఆవేశంతో రగిలిపోయే నీకు ఆలోచనలు ఎలా వస్తాయి? ఆవేశపడక ఏం చేయమంటావు? నేను ఆల్బమ్ తీసుకెళ్లి దాని చేతికిస్తే అది విసిరి కొట్టింది. అందుకే చంపేయలేనంత కోపం వచ్చింది. చంపేస్తే నీ కార్తీక్ నీకు దక్కుతాడా? తన కళ్ళెదురుగానే నువ్వు తన మనిషినే అతి క్రూరంగా యాక్సిడెంట్ చేసి చంపితే ఆ తర్వాత కార్తీక్ నీకు దక్కుతాడని ఎలా అనుకున్నావు? కార్తీక్ దక్కాలని కాదు, అది చావాలని అలా చేశాను. దానివల్ల నీకు ఉపయోగం ఏంటి? ఏమీ ఉపయోగం లేదు. కార్తీక్కి నీకు మధ్య ఉన్న దూరాన్ని ఇంకొంచెం పెంచుకోవడం తప్ప. ఇప్పుడు నన్నేం చేయమంటావు? వెళ్ళి క్షమాపణ చెప్పు. నేనా క్షమాపణ చెప్పడమా? నో, అదే ఆ ఆవేశమే వద్దంటున్నాను. నిన్ను నీ అమ్మను ఈ ఆవేశమే ప్రేమానురాగాలకి దూరం చేసింది. ఇంకా గుర్తించట్లేదా? వెళ్ళు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది చాలా స్మూత్గా చేయాలి, ఓదార్పుతో చేయాలి, ఆలోచనతో చేయాలి. నెమ్మదిగా స్లోగా ప్లాన్ చేసి దెబ్బ కొట్టాలి. ఇవన్నీ చేసేలోపు ఆ కార్తీక్ దానికి ఇంకా దగ్గరైపోతాడు. దగ్గర అవ్వకుండా జాగ్రత్త పడాలి. వాళ్ళ ప్రతి కదలికను గమనించాలి. అలా గమనించాలంటే ముందు నువ్వు వాళ్ళ దగ్గరలో ఉండాలి. ఇంత జరిగాక వాళ్ళ దగ్గరికి నన్ను రానిస్తారా? అంటే నువ్వు చేసిన తప్పేంటో నీకు అర్థమైందిగా. అందుకే క్షమాపణ చెప్పు అంటున్నాను. కానీ నువ్వు క్షమాపణ చెప్పాల్సింది కార్తీక్కి కాదు, మేనకకి. దానికా? తప్పదు. నువ్వు గెలవాలంటే ఇప్పుడు ఓడక తప్పదు. ఇప్పుడు నువ్వు వెళ్ళి కార్తీక్ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పినా కార్తీక్కి మేనక మీదున్న ప్రేమ నీ మీదున్న కోపాన్ని తగ్గనివ్వదు. దానికి తోడు నువ్వేదో కన్నింగ్ బ్రెయిన్తో వచ్చావనుకుంటాడే గాని తప్పు తెలుసుకొని తలదించుకొని వచ్చావనుకోడు. అందుకే మేనకను ఆయుధంగా వాడుకో. వెళ్ళి మేనక కాళ్ళ మీద పడు. తప్పైందని చెంపలేసుకో. మేనక సెంటిమెంట్కి లొంగే పిల్ల, ఎదుటి వాళ్ళ బాధని అర్థం చేసుకునే అమ్మాయి. కాబట్టి నీ బాధని అర్థం చేసుకుంటుంది, నిన్ను నమ్ముతుంది. అలా ముందు తనకి దగ్గరే, ఆ తర్వాత ఒక్కసారిగా దాని పీక తెగ కోసం కాళ్ళ మీద పడ్డందుకు నీ కక్ష తీర్చుకో. ఎస్, దాన్ని ఆ విధంగానే అనచాలి. దాన్ని మంచితనంతోనే వంచాలి. దాని కాళ్ళ మీద పడ్డట్టే పడి దాని కాళ్ళు లాగి పక్కకు పడేసి ఆ కార్తీక్ పక్కలో నేను చేరాలి. వెళ్తాను. ఇప్పుడే వాళ్ళున్న హాస్పిటల్కి వెళ్తాను. ఇంతకీ వాళ్ళు ఏ హాస్పిటల్కి వెళ్ళుంటారు? మనం యాక్సిడెంట్ చేసిన ప్లేస్ దగ్గర ఏ హాస్పిటల్స్ ఉన్నాయో ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది.
వెళ్తున్నావా? ఇంకా లేదా ఆంటీ? ఒక్క నిమిషం ఆంటీ. బుజ్జమ్మ, నొప్పిగా ఏమైనా ఉందా? చెప్పు రాహుల్. కార్తీక్, ఎక్కడున్నావు? నేను హర్ష హాస్పిటల్లో ఉన్నాను. హాస్పిటల్లో? ఎందుకు? అవును రాహుల్, నువ్వెందుకు ఫోన్ చేశావు? అది కార్తీక్ విషయం. మామయ్యకి కూడా ఉదయం గుడి నొప్పి వచ్చినట్టుంది. బాగా ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు నువ్వున్న హాస్పిటల్లో ఫేమస్ హార్ట్ స్పెషలిస్ట్ ఉన్నాడని తెలిసింది. అతన్ని కన్సల్ట్ చేస్తే బాగుంటుంది. ఒక పని చేయి రాహుల్, నేను ఇక్కడే ఉన్నాను కదా, అంకుల్ని తీసుకుని ఇక్కడికి వచ్చేసాయి, డాక్టర్కి చూపిద్దాం. అలాగే కార్తీక్, నేను ఇప్పుడే మామయ్యని హాస్పిటల్కి తీసుకొస్తాను. ఓకే. ఏమైంది అంకుల్? అంకుల్, ఏమైంది అంకుల్? అంకుల్, 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 మాట్లాడండి అంకుల్. ఏమైంది అంకుల్? అంకుల్, హలో, అంబులెన్స్. అంటే నీకు యాక్సిడెంట్ చేసింది ఆడామా? ఆ అమ్మికి కార్తీక్ మీద అంత కోపం ఏమిటికి? ఆ అమ్మాయి ఓ శాడిస్ట్లా ఉందమ్మా. ఎప్పుడు కార్తీక్ వెంట పడుతూనే ఉంటుంది. ఎందుకో నాకైతే ఆ అమ్మాయి కరెక్ట్ కాదనిపించింది. నిజమేలే, తెలుస్తున్నదిగా. మంచి పిల్ల అయితే మనుషుల్ని చంపాలని ఎందుకు అనుకుంటుంది? నిన్ను చంపాలనుకుందంటే
ఆ అమ్మి నిజంగా పిచ్చిదే. అది నా కంటపడాలి. దాని చెవులు పీకి చేతులు పెడతాను. అలా ముందు తనకి దగ్గరై ఆ తర్వాత ఒక్కసారిగా దాని పీక తెగ కోసం కాళ్ళ మీద పడ్డందుకు నీ కక్ష తీర్చుకో. అమ్మేదో పనుందని ఉదయం అనగా బయటకు వెళ్ళింది. తీరా ఇంటికి రాకుండానే బయట మేనక విషయం తెలిసి పరిగెత్తుకుంటూ ఇక్కడికొచ్చింది. ఈ టెన్షన్లో ఏమైనా తిందో లేదో. క్యాంటీన్కి వెళ్ళి అమ్మకేమైనా తీసుకురావాలి. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, యాక్సిడెంట్ కేసులో జాయిన్ అయిన మేడం ఏ రూమ్లో ఉంది? ఎమర్జెన్సీ వార్డ్, రూమ్ నెంబర్ 4. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్. రాహుల్ అంకుల్ని తీసుకొస్తానన్నాడు కదా, కిందకు వెళ్దామా? తీసుకొస్తే ఫోన్ చేస్తాడులే. ఎందుకు అబ్బి ఊరికే అటు ఇటు తిరుగుతుండావు? రెస్ట్ తీసుకోవచ్చుగా. ఇంపార్టెంట్ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాను ఆంటీ. అట్నా? వస్తే మాట్లాడొచ్చులే అబ్బి, కూర్చో. మేడం, మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు. నన్నా? అవును మేడం. సరే, వస్తుండా పద. అలాగే మేడం. బుజ్జమ్మ, ఇప్పుడే వస్తాను. అలాగే అమ్మా. కార్తీక్, ఎవరికి ఫోన్? ఎవరికి ట్రై చేస్తున్నావు? రాహుల్ ఫోన్ చేశాడు మేనక.
మళ్ళీ ఎందుకు వచ్చావు? కార్తీక్, నన్ను క్షమించు. చేసిన తప్పుకి క్షమాపణ అడగటానికి వచ్చాను. ఏంటి కొత్త డ్రామానా? నువ్వు క్షమాపణ చెప్పాల్సింది కార్తీక్కి కాదు, మేనకకి. నన్ను క్షమించు మేనక, ప్లీజ్. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఈ హాస్పిటల్లో అమ్మ ఉంది. మా అమ్మ సంగతి మీకు తెలీదు. నాకు యాక్సిడెంట్ చేసింది మీరే అని తెలిస్తే మా అమ్మ మిమ్మల్ని ఇక్కడే చంపేస్తుంది. చంపేని మేనక. నేను చేసిన తప్పుకి చంపేసినా పర్వాలేదు. కళ్ళు నెత్తికెక్కి కోపంతో కళ్ళకి మసక బారి ఏం చేస్తున్నానో తెలియకుండా అక్కడ ఆ విధంగా ప్రవర్తించాను. ఆ తర్వాత ఆలోచిస్తే అర్థమైంది నేనెంత తప్పు చేశానోనని. ఏంటే నీ డ్రామాలు? మేనక్కి ఇది కొత్త ఏమో కానీ నాకు కాదు. నువ్వు కాళ్ళ మీద పడ్డా కూడా భయమే, ఆ కాళ్ళు ఎక్కడ లాగేస్తావో అని. వెనక నువ్వు దీన్ని చూసి జాలిపడకు. నువ్వు జాలిపడిన మరుక్షణమే ఇది నిన్ను పాతాళంలోకి తొక్కేయగలదు. అంత డేంజర్ ఇది. కార్తీక్, ప్లీజ్ నన్ను నమ్ము కార్తీక్. నేను మారాను, నా తప్పులు తెలుసుకున్నాను. అందుకే క్షమించమని నీ కాళ్ళ దగ్గరికి వచ్చాను. వెనక ప్లీజ్ నువ్వైనా చెప్పు, తను వింటాడు. నేను చెప్తాను, కానీ మా అమ్మ వచ్చిందో నువ్వు మిగిలవు. ప్లీజ్ ముందు నువ్వు బయటికెళ్ళు. నేను వెళ్ళను, ఇక్కడే చచ్చిపోయినా పర్వాలేదు. ఏంటే మాటలతో చెప్తే వెళ్ళవా? కార్తీక్, ఒక్క క్షణం ఆవేశం తగ్గించి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఏంటే నిన్ను అర్థం చేసుకునేది? ముందు నడు బయటికి. కార్తీక్, ప్లీజ్ మెనక, ప్లీజ్ మెనక, నన్ను క్షమించి మెనక. నోరు మూసుకుని నడవే. నడు. మెనక, నన్ను క్షమించి ప్లీజ్. కార్తీక్, రా. కార్తీక్ ప్లీజ్. నోరు మూసుకుని రావే. ప్లీజ్. ప్లీజ్ కార్తీక్. ప్లీజ్ కార్తీక్. నన్ను బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నేనే వెళ్ళిపోతాను. ఒక్కసారి నన్ను క్షమించానని చెప్పు. నిన్ను క్షమించడమా? నీ గురించి తెలుసున్నవాడు ఎవడైనా క్షమిస్తాడా? ప్లీజ్ కార్తీక్, నేను చేసింది తప్పే, పాపమే. దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. నా పెంపకంలో లోపం వల్ల, నా పెరిగిన విధానం వల్ల ఇలా తయారయ్యాను. మేనకలాగా మంచి పెంపకంలో పెరిగితే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అందుకే ఇప్పటికైనా నా తప్పు తెలుసుకొని మేనకతో ఫ్రెండ్షిప్ చేద్దామని వచ్చాను. మేనకలాంటి మంచి మనిషి తోడుంటే నాకు మంచి లక్షణాలు అలవాటు పడతాయి. నీకు మేనకతో ఫ్రెండ్షిప్పా? ఏం ప్లాన్ వేసావే? నువ్వు తేనె పూసిన కత్తివి. ఫ్రెండ్షిప్ పేరుతో మేనకని మచ్చిక చేసుకుని ఆ తర్వాత నీ నిజ స్వరూపం బయట పెడదాం అనుకుంటున్నావా? నేనుండగా జరగదు. మీ ఇద్దరి మధ్య నేను ఉండను, మీ ఫ్రెండ్షిప్ విడిగొట్టను. మీరు నన్ను అర్థం చేసుకుంటే అంతే చాలు. ఏంటి నిన్ను అర్థం చేసుకునేది? నువ్వు ఎన్ని డ్రామాలు ఆడి నన్ను నమ్మించాలని చూసినా నేను మారను. ప్లీజ్, నువ్వు నన్ను క్షమించానని ఒక్క మాట చెప్తే నాకు అంతే చాలు. ప్లీజ్ నన్ను నమ్ము. మేడం, బయట ఎవరు ఏదో సౌండ్స్ వినిపిస్తున్నాయి. ఎవరో భార్య భర్తలు అనుకుంటాను మేడం, గొడవ పడుతున్నట్టున్నారు. వాళ్ళని బయటికి వెళ్ళి మాట్లాడుకోమని. అలాగే మేడం. చూడండి ప్లీజ్ నన్ను నమ్ము, నీకు చేతులెత్తి దండం పెడతాను. నువ్వు ఎన్ని అనుకున్నా నా మనసు నేను భార్యగా యాక్సెప్ట్ చేయదు. నువ్వు మేనకతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఒప్పుకోను. డాక్టర్, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, నా బిడ్డ మొహం మీద చిన్న మచ్చ కూడా ఉండకూడదు. ఆ గాయం పూర్తిగా మానిపోవాలి. మా అమ్మి మొహం చంద్రబింబంలా ఉండాలి. హాస్పిటల్లో డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. ఏమైనా ఉంటే బయట చూసుకోండి. అర్థమైందిగా? నీ వల్ల హాస్పిటల్లో కూడా న్యూసెన్స్ అయింది. ఓ బయటికి. వెళ్ళండి కార్తీక్, కానీ ఒక్కసారి. నీకు మాటలతో చెప్తే అర్థం కదా? నడవే. నోరు మూసుకుని నడు బయట. కార్తీక్ ప్లీజ్, ప్లీజ్ కార్తీక్.
పిచ్చిదానిలా రోడ్డు మీద పడతావేమో, జనం రాళ్లతో కొడతారు. వెళ్ళను కార్తీక్, నువ్వు నన్ను కొట్టి చంపినా ఇక్కడి నుంచి వెళ్ళను. నువ్వు కాలేజ్ నుంచి బయలుదేరినప్పుడే అమ్మ కూడా ఏదో పనుందని బయటికి వెళ్ళింది మేనక. ఆ తర్వాత డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసింది. అందుకే ఏమైనా తిందో లేదో అని అమ్మకి టిఫిన్ తీసుకొచ్చాను. అమ్మ ఇప్పుడు మాత్రం ఎందుకు తింటుందక్క? తను పైకి గంభీరంగా ఉన్నా నాకు దెబ్బ తగిలిందని లోపల బాధపడుతూనే ఉంటుంది. అవును మేనక, నీకేం కాదు. నాకేదైనా చిన్న ఆపదొచ్చిందంటేనే అమ్మ తల్లడిల్లిపోతుంది. అలాంటిది నువ్వమ్మకి పంచ ప్రాణాలు. నీకు దెబ్బ తగిలిందంటే ఎలా తట్టుకోగలదు? అవునక్క, నాకు చీమ కుట్టినా అమ్మ తట్టుకోలేదు. రాహుల్ చెప్పు. కార్తీక్, మేము హాస్పిటల్కి వచ్చేసాం. ఎక్కడున్నారు? కింద హార్ట్ స్పెషలిస్ట్ ఉన్నాడు కదా, అక్కడున్నాం. సరే, నేను వెంటనే వస్తున్నాను. అలాగే. నువ్వెంత చీదరించుకున్నా నేను ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళను కార్తీక్. నేను నీకోసం వచ్చాను. నిన్ను సాధించాకే వెళ్తాను. సరే డాక్టరమ్మా, ఇంకా ఉంటాను. మళ్ళీ ఇంకొకసారి చెప్తుండా, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, మా అమ్మి మొహం మీద చిన్న ఘాటు కూడా కనిపించడానికి లేదు. అలాగే, ఉంటాడు డాక్టరమ్మా. మంచిది. ఈ అమ్మి ఇంతకు ముందు నేను ఇంటికాడ ఇన్స్పెక్టర్ ఎలా ఉంది? ఏడున్నారేంది? పనుండొచ్చానంటీ. హాస్పిటల్లో చూపించుకోవడానికి వస్తావా? అయితే ఏడ్నే నిలబడిపోయావేంది? అదే మా ఆయన ఉంటే. మీ ఆయన ఇంతకు ముందే కదా మీ ఆయన నిన్ను కొట్టినాడన్నావు? అవునండి, ఆయనకి ఫ్రెండ్ ఉందని చెప్పాను కదా. తనకి బాగాలేకపోతే ఈ హాస్పిటల్కి తీసుకొచ్చాడని తెలిసింది. అందుకే ఆయన కోసం వచ్చాను. బానే ఉంది సంబడం. పెళ్ళానైతే పట్టుకుని రోడ్డు మీద కొట్టినాడు, ఎవరో స్నేహితులకేమో అయిందని ఎగేసుకుని ఆసుపత్రికి తీసుకొచ్చినాడా? భలే మొగుడమ్మా నీ మొగుడు. పా, ఏడున్నాడో చూపితో పా. ఆ అప్పని అమ్మిని పట్టుకుని 4 దులిపితే గాని పెళ్ళంతో సక్కగా కాపడానికి కాదు. అయ్యో వద్దా అండి. ఏ, ఎందుకు వద్దంటాడా? మళ్ళీ నేనేమైనా అంటాడని భయపడుతుండావా? అది కాదండి, ఇది మా కుటుంబ సమస్య. అందుకని ఏం కుటుంబ సమస్య? 4 గోడల మధ్య ఉన్నప్పుడే అది కుటుంబ సమస్య. నలుగురి మధ్యలో నడి రోడ్డు మీద కొట్టాడన్నావు, ఇంకెవరో పిల్లతో తిరుగుతున్నాడంటున్నావు. ఇంకెక్కడ కుటుంబ సమస్య? ఎప్పుడో వీధిని పడి వీధికి ఎక్కిపోలే? నా భర్తేదో తప్పు చేశాడని నేను నా కుటుంబాన్ని బయటికి లాక్కోలేను కదా అండి. ఓ చెప్పినావులే, పెద్ద ఆలోకపు గొడ్లా ఉన్నావే, ఎట్టా బాగుపడతావమ్మా? అందుకే నీ మొగ్గు నిన్ను పిచ్చిదని చేసి ఆడుకుంటున్నాడు. సరే గాని నీకే ఆపదొచ్చినా నాతో చెప్పు. నా కూతురు ఒంట్లో బాగలేదంటే ఈ ఆసుపత్రికే తీసుకొచ్చాను. నేను 2 రోజులు ఏనే ఉంటాను. సరే అంటే జాగ్రత్త అమ్మి. ఈవిడికి కార్తీక్ గురించి చెప్తే ఇక్కడే కార్తీక్ని నిలదీస్తుంది. కానీ కార్తీక్ మొదటి నుంచి జరిగిందంతా ఈవిడికి తిరిగి చెప్తే కథ అడ్డం తిరిగి ఈవిడ నా మీద ఎగబడుతుంది. అమ్మో,
ఈ మ్యాటర్లో ఇవన్నీ ఇన్వాల్వ్ చేయకపోవడమే మంచిది. Yes. ఏంటి రాహుల్, సడన్ గా అంకుల్కి ఇలా జరిగింది? బానే ఉన్నారు కదా? ఆయన పైకి బాగానే ఉన్నా అంతర్మదనం చెందుతూనే ఉన్నారు. ఆయనకేదో పీడకల వచ్చింది. సడన్గా లేచి ఒక్కసారిగా అరిచారు. గుండెలో నొప్పిగా ఉందంటే టాబ్లెట్స్ ఇచ్చాను, అవి వేసుకొని పడుకున్నారు. ఆ తర్వాత నీకు ఫోన్ చేసి ఇక్కడ చూపిద్దామని మాట్లాడాను. తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాను, అప్పటికే పడిపోయి ఉన్నారు. సారీ రాహుల్, సమయానికి నేను కూడా అందుబాటులో లేను. పర్వాలేదు కార్తీక్, మనం మాత్రం ఎక్స్పెక్ట్ చేసామా? డాక్టర్, ఎలా ఉంది అంకుల్కి? ఆయన చాలా సఫర్ అయ్యాడండి. ఆయనకి స్ట్రోక్ వచ్చిన తర్వాత చాలాసేపటి వరకు ఎవరూ చూడలేదనుకుంటాను. అలా నెగ్లెక్ట్ చేస్తే ఎలా? సారీ డాక్టర్, నేనేదో పని మీద బయటికి వెళ్ళి వచ్చేలోపే ఆయన పడిపోయి ఉన్నారు. హార్ట్ పేషెంట్ని అలా ఒంటరిగా వదిలేసి వెళ్ళకూడదు సార్. ఇంకో అరక్షణం ఆలస్యం అయితే మనం ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుకునే వాళ్ళం కాదేమో. డాక్టర్, ఇప్పుడు ప్రాబ్లం లేదు, కండిషన్ మన చేతిలోనే ఉంది. ప్రస్తుతం అబ్జర్వేషన్లో ఉంచాం, బట్ ఇంకో 24 అవర్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. మీరు వెళ్ళి తను అడ్మిట్ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకోండి. అలాగే డాక్టర్. ఇట్స్ ఓకే. రాహుల్, ఏంటి కార్తీక్, ఎదుట పడకూడని వ్యక్తులు ఎదురవుతున్నారు? టైం బాగోకపోతే అలాగే జరుగుతుంది రాహుల్. ఎంతకీ ఎందుకు వచ్చినట్టు? ఏముంది, ఇంతకు ముందు మేనకకి యాక్సిడెంట్ చేసి చంపబోయింది. ఇప్పుడేమో తప్పైపోయిందని క్షమాపణ చెప్తుంది. మేనకాడ యాక్సిడెంట్ చేసిందా? రాహుల్, మేనక నీకు కూడా తెలుసా? తెలియకపోవడం ఏంటి? నా ఇంటికి వచ్చింది, నా ఇంట్లో అడుగుపెట్టిన రోజున నా ఇల్లంతా కలకల్లాడుతూ కనిపించింది. కార్తీక్కి చందుకు దూరం అయిన తర్వాత ఆ స్థానాన్ని మేనక 100% ఫిల్ చేస్తుంది అనిపించింది. రాహుల్, నేను నీ అక్కని. కార్తీక్ నా భర్త. నా భర్త పరాయి ఆడదాన్ని నీ ఇంటికి తీసుకొస్తే మందలించాల్సింది పోయి ఇలా మాట్లాడతావా? కార్తీక్, ఇదేంటి డబ్బిలాల నోట్లోంచి వేదాలు వినిపిస్తున్నాయి? ఏయ్, అరవకు. అరవటానికి ఇది నీ అమ్మ కట్టించిన ఇల్లు కాదు, హాస్పిటల్. రాహుల్, నేను మారిపోయాను రాహుల్. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాను. కార్తీక్కి క్షమాపణ చెప్పడానికి వచ్చాను. నువ్వు మారిపోయావా? ఎన్నిసార్లు చెప్తావు ఈ మాటలు? అయినా నువ్వు చెప్పిందల్లా వినడానికి మేం పిచ్చి వెదవల్లా కనిపిస్తున్నావా? నిన్ను కార్తీక్ క్షమించినా నేను క్షమించను. కార్తీక్, వీళ్ళతో మనకే పని, పద వెళ్ళిపోదాం. ఒరే రాహుల్, ఈ అక్క కంటే దారిని పోయే ప్రతిదీ నీకు గొప్పగానే కనిపిస్తుందారా? నారాయణ, నారాయణ, చెప్పండి. ఏం చేస్తోంది అది? నా మీద కోపం తగ్గిందా? మీ పిచ్చిగాని ఆ కార్తీక్ మీద ప్రేమ తగ్గే వరకు మీ మీద కోపం తగ్గదండి. అవునరా, అది వాడి పిచ్చిలో ఉంది. దానికి ఇప్పుడు ఏం చెప్పినా ఎక్కదు. అందుకే అప్పుడప్పుడు నువ్వే దానికి ఆ మాట ఈ మాట చెప్పి మెత్తపరచాలి. మా మధ్యలో గ్యాప్ రాకుండా చూడాలి. ఆ, అమ్మా, అలా చేస్తే నాకేంటి లాభం? బ్రిటిషుడు విభజించు పాలించు అని ఊరికే చెప్పలేదు. మీరిద్దరూ ఇలా ఎడమొహం పెడమొహంగా ఉంటేనే నా జేబు నిండేది. లేకపోతే ఏం మిగులుద్ది? నా జేబుకు చొక్కా. 100% నేను ట్రై చేశానండి. అరే, ఎంత ట్రై చేసినా వింటేనా?
ఏమండి మిమ్మల్ని అమ్మలాగా చూడలేదండి, అత్తలాగా చూస్తుంది. ఆ మాటకు వస్తే సవతలాగా చూస్తుంది అనుకోండి. మీరు ఇలాగే వదిలేశారనుకోండి, ఈ పరిస్థితి ఎక్కడ దాకా దారి తీస్తుందని నాకైతే సిన్సియర్గా చాలా భయం వేస్తుందండి. మేడం 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 అంటే ఎక్కడికండి? దాని కోపం ఇంకా తగ్గలేదంటున్నావుగా, వెళ్ళొకసారి పలకరించేస్తాను. ఓహో, అయితే మీరు వెళ్ళాల్సింది అడిగాదండి, ఇటు. అర్థం కాలేదండి, పూజం ఎప్పుడో వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిందా? ఎక్కడికి రా? వెళ్ళడానికి ఏరే పనే ఉంటుందండి, ఆ కార్తీక్ని కలవడానికి హాస్పిటల్కి వెళ్ళింది. ఏయ్, నీకు పిచ్చిగా పట్టిందా? ఇంతకు ముందే కదరా వాడి దగ్గర నుంచి వచ్చింది. పిచ్చి పెట్టింది నాకు కాదండి, మీకు మీ కూతురికి. మరి లేకపోతే ఏంటండి, ఇంతకు ముందు వెళ్ళొస్తే మాత్రం ఇప్పుడు వెళ్ళకూడదని రూల్ ఏమైనా ఉందా? ఏంట్రా నువ్వు చెప్పేది? ఏమీ లేదండి, ఇంతకు ముందు ఆవేశంతో ఇటు పరిగెత్తుకుంటూ వచ్చింది, ఇప్పుడేమో ఆలోచనతో అటు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అంటే ఏముందండి, చేసిన తప్పులకి ఆ కార్తీకు మేనకల కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పడానికి వెళ్ళింది. ఆవేశంతో సాధించుకోలేమన్నది అర్థమైపోయిందండి, అందుకే వెళ్ళి ఆ అమ్మాయి కాళ్ళ మీద పడి బామాలి బతిమాలి అమ్మా నా మొగుడు వదిలే అని అడగడానికి వెళ్ళి ఉంటుందండి. ఏంట్రా దీని పిచ్చి రోజు రోజుకి ముదిరిపోతుంది? ఇదెళ్ళి దాని కాళ్ళ మీద పడ్డవేంట్రా? మేడం నాకు చిన్న డౌట్ అండి, ఇంతకు ముందు ఒకసారి రియలైజ్ అయ్యి అన్నీ ఆలోచించి ఆల్బం పట్టుకొని వెళ్ళింది. తీరా అక్కడికి వెళ్ళాక ఆవేశం ఆపుకోలేక ఎదురు తిరిగింది, చెంపల పగల కొట్టించుకొని వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అన్నీ ఆలోచించుకుని వెళ్ళింది, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పూజమ్మ నిజ స్వరూపం బయటపడింది అనుకోండి, అంతే సంగతులు. అర్థం కాలేదండి, అటు సైడ్ ఉంది మేనక, బాలా త్రిపుర సుందరి కూతురు. తన బిడ్డని యాక్సిడెంట్ చేసింది మీ బిడ్డ అని తెలిసిందనుకోండి, మీకు పట్టిన గతే మీ కూతురికి పట్టుద్ది. నాకు తెలిసి ఆ బాలాగారు ఆవేశంలో ఉంటారు కాబట్టి ఈ పూజమ్మ అనవసరంగా సింహంలోకి వెళ్తుందేమో అనిపిస్తుంది.